మన జనతా టీవీ ఈరోజు మన జనతా టీవీ ద్వారా స్పెషల్ ఫోకస్ కార్యక్రమం ఉంది. ఎందుకనంటే సింగరేణి కోల్డ్ బెల్ట్ వ్యాప్తంగా చాలా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే సింగరేణి లాభాల వాటా ఆశాజనకంగా లేదు అని చెప్పి కార్మిక సంఘాలు కానీ కార్మిక ఉద్యోగులు కానీ గగ్గోలు పెడుతుంటే కార్మిక ప్రాతినిధ్య సంఘమును అదేవిధంగా గుర్తింపు సంఘం మేము మెరుగైన లాభాలు తీసుకొచ్చినామని చెప్పి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవాలను వాటిని చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు ఇచ్చిన లాభాలు 33% ఇచ్చినాము. ఆ 33%లో 796 కోట్లు నికరంగా సగటున ఒక్కొక్క కార్మికునికి 1,90,000 కోట్లు లాభం వచ్చిందని అంటున్నారు. కానీ ఈ లాభాలను పంచాల్సింది 4,000 కోట్ల నుంచి తీసి లాభాలను పంచాలి. కానీ 4,000 కోట్లలో చూసినట్లయితే వీళ్ళు ఇచ్చింది 16% తెలుస్తుంది. వీళ్ళు 2,412 కోట్ల నుంచే 33% 796 కోట్లు తీసి మమ్మల్ని మోసం చేశారు. మా యొక్క రక్తాన్ని మా యొక్క చెమట చుక్కలుగా మార్చి మేము సింగరేణి లాభాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే కానీ మా రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తూ కార్మిక సంఘాలు మాకు వచ్చే లాభాన్ని రాకుండా యాజమాన్యంతో కుమ్మాకాయని చెప్పి చెప్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన ఇక్కడ మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు నికరంగా వచ్చిన లాభాల గురించి ఏం చెప్తున్నారు, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వారి మాటల్లో ఏం చెప్తున్నారో చూద్దాం. బట్టి విక్రమార్క గారు చెప్పిందని నేను మీకు వినిపిస్తాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 2023-24 సంబంధించి 4,701 కోట్ల రూపాయలుగా ప్రకటిస్తూ నికర లాభం 4,700 కోట్ల రూపాయలు 4,701 కోట్ల రూపాయలని ఇప్పుడు సీఎం చెప్తున్నారు. అందులో 33% ఇస్తున్నామని వారు ప్రకటించారు. ఈ మోసం కాదా, ఇది దగా కాదా, లేదా ముఖ్యమంత్రి నాకు లెక్కలు రావు, నా డిప్యూటీ సీఎం అంతకంటే రావు, నా ఫైనాన్స్ మినిస్టర్ కు మేమేదో చెప్పిన విషయానికి పోయి కానీ వాస్తవానికి ఇచ్చింది 16.9% మాత్రమే ఒప్పుకోవాలి. ఏదైనా కూడా ఒప్పుకోవాలి. అయితే 4,700 కోట్లలో 33% అంటే 1,551 కోట్లు అనేది కరెక్ట్ అయితే ఒక్కొక్క కార్మికుడికి ఇవ్వాల్సింది మరి 3,70,000 రూపాయలు అయితే మేము ఇస్తున్నది 1,90,000 మాత్రమే. 1,80,000 కోరుకున్నామని ఒప్పుకోవాలి. లేదా 33% ఇవ్వదలుచుకోలేదు. మేము 16.9% ఇస్తాను. కేసీఆర్ గారు 32 ఇచ్చినా మేము మాత్రం 16% ఇస్తామని చెప్పి ఒప్పుకోవాలి. రెండు కాకుండా మరి డ్రామాలు చేసే పనిలో ఈ ప్రభుత్వం ఉన్నది. వాళ్ళ కార్మికుల కష్టాన్ని తెచ్చుకునే పనిలో ఈ ప్రభుత్వం ఉన్నది. సో ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అని చెప్పి 4,071 కోట్లలో నుంచి మేము ప్రాఫిట్ అంటే ట్యాక్స్ తీసేసాక వచ్చిన ప్రాఫిట్ నుంచి మేము నికరంగా ఉన్న లాభాలకి వెళ్ళి 33% ఇస్తున్నారని ప్రకటించారు. దానికి సంబంధించి కేటీఆర్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. మీరు 4,000 కోట్లలో 33% ఇస్తే సగటున ఒక్కొక్క కార్మికునికి 1,551 కోట్ల నుంచి లాభం పంచాలి. ఆ విధంగా పంచితే ఒక్కొక్కరికి 3,70,000 రూపాయలు లాభం వస్తుందని చెప్పిండ్రు. మరి దీనికి సంబంధించి మిగిలిన కార్మిక సంఘం నాయకులు ఏం మాట్లాడుతున్నారో అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య గారు సింగరేణి ప్రకటించిన లాభాల్లో ఏ విధంగా ఉంది, మరి కార్మికులకు మేము లబ్ధి చేకూర్చినామని చెప్పి చెప్తున్నాడు. ఆయన మాటలను ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. సింగరేణిలో నికర లాభాల్లో నుంచి కార్మికులకి ఇవాళ 33% ఇస్తే టీబీజీ కేసు వాళ్ళు ఇంకా కొంతమంది తెలిసి తెలియక 4,000 కోట్ల రూపాయలు లాభం వచ్చింది, 4,700 వచ్చింది. దాని మీద ఇవ్వాలి కదా 33%. వీళ్ళు 2,412 మీద అంటే ఇది 16% అవుతుంది కదా అని చెప్తున్నారు. మరి వీళ్ళకి తెలిసి చెప్పారా తెలియక చెప్పారో మాకు తెలియదు. కానీ 99-2000 నుంచి ఈ లాభాల్లో కార్మికులకి ఇవ్వడం మొదలైనప్పటి నుంచి ఏ కార్మిక సంఘం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా నికర లాభం మీద ఇచ్చారు కానీ స్థూల లాభం మీద ఇవ్వలేదు. ఇవాళ మన కంపెనీలో ఓసీలలో ఏదైతే ఓబీ తీశారో ఇక్కడ సీతారామయ్య గారు చెప్తున్న మాట ఏంటంటే స్థూలంగా వచ్చిన లాభాల మీద ఎవరు లాభాల వాటా తీయరు, నికరంగా వచ్చిన లాభాల నుంచే వాటా తీసి ఇస్తారు. ఆ విధంగా నికరంగా వచ్చిన లాభాల నుంచే ఇస్తామంటున్నాడు తప్ప స్థూలంగా వచ్చిన ఆదాయం నుంచి లాభాల నుంచి ఇవ్వమని చెప్తున్నారు. మరి మిగిలిన అంశం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. బ్యాక్ ఫిల్లింగ్ చేయడం కొరకు కానీ లేదా కంపెనీ ఎక్స్పాన్షన్ కొరకు కానీ కొంత డబ్బుని ఉంచుతారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. అదే పద్ధతిలో ఈ సంవత్సరం ఉంచారు. కానీ గత ప్రభుత్వాలు నికర లాభాన్ని ప్రకటించేవి కానీ స్థూల లాభాన్ని ప్రకటించేవి కావు. ఈ ప్రభుత్వం స్థూల లాభం
నికర లాభం రెండు చెప్పారు. కాబట్టి ఇవాళ వెళ్ళి ఇది అడుగుతున్నారు. ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ట్యాక్స్ డిడక్షన్ తర్వాత వచ్చిన లాభాల గురించి ఇచ్చారు. ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ మొత్తం నెట్ ప్రాఫిట్ గురించే చెప్పిన నికరంగా వచ్చిన లాభం 4,701 కోట్లు అని చెప్తే ఇక్కడ దాన్ని స్థూలంగా వచ్చిన లాభం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. స్థూలంగా వచ్చిన లాభం ఎంత అనేది ఇప్పటి వరకు కూడా ఇంకా కంపెనీ డిక్లేర్ చేసి చెప్పలేదు. ఓన్లీ నికరంగా ట్యాక్స్ డిడక్ట్ అయిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ నికర లాభం గురించే చెప్తుంది తప్ప స్థూలంగా వచ్చిన లాభం గురించి చెప్పట్లేదు. ఇక్కడ మరి సింగరేణికి సంబంధించిన కార్మిక నాయకుడు వాసిరెడ్డి సీతారామయ్య గారు మరి ఇక్కడ కొంత మసిపూసి మారేకాడే చేస్తున్నారా అని చెప్పి డౌట్ వస్తుంది. నాయకులని పోయిన సంవత్సరం నికర లాభం ఎంత, స్థూల లాభం ఎంత చెప్పండి. పోయిన సంవత్సరం కూడా స్థూల లాభం 4,000 కోట్ల రూపాయలు వచ్చింది. మరి దాని మీద 32% ఇచ్చారా? 2,222 కోట్ల మీద ఇచ్చారు కదా. మిగిలిన డబ్బులని కంపెనీ ఈ సంవత్సరం లాగానే బ్యాక్ ఫిల్లింగ్ కో ఎక్స్పాన్షన్ కో ఉంచింది కదా. ఇక్కడ సీతారామయ్య గారు చెప్తున్న విషయం ఏంటంటే గతంలో స్థూలంగా వచ్చిన ఆదాయం మరి 4,000 కోట్ల, మీరు ఇచ్చింది 2,222 కోట్లలో మొత్తం 32% తీస్తే మీరు ఇచ్చింది 711 కోట్లు. మరి స్థూలంగా ఎందుకు ఇవ్వలేదు? 4,000 కోట్ల పైన అంటున్నారు. అప్పుడు 4,000 కోట్లు రాలేదు, 3,600 పైచులకు సంబంధించి వచ్చినట్టుంది. అది స్థూలంగా వచ్చింది, అది నికరంగా కాదు. స్థూలం నుంచి నికరం తీస్తే 2,222 కోట్లు. ఈ విషయాన్ని పూర్తిగా క్లారిఫై చేస్తలేదు. తెలియదా? 10 సంవత్సరాలు గుర్తింపు సంఘంలో ఉండి నికర లాభం ఏందో స్థూల లాభం ఏందో తెలుసుకోలేనటువంటి వాళ్ళ, లేకపోతే తెలిసినా కూడా కార్మికులని తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తున్నారా సోదరులారా అని అడుగుతున్నాం. ఏదేమైనా మీరు ఈ 20 సంవత్సరాల కంపెనీ బ్యాలెన్స్ షీట్ తీయండి. కంపెనీకి వచ్చిన లాభం ఎంత, నికర లాభం ఎంత, కార్మికులకి ఎంత ఇచ్చారనేది స్పష్టంగా ఉంటుంది. ఇదేమి మార్వాడి కంపెనీ కాదు, దాచిపెట్టేది కాదు. గత 25 సంవత్సరాల నుంచి సంబంధించిన లెక్కలు తీసి చూస్తే తెలుసా అంటున్నారు. 25 సంవత్సరాల లెక్కలు ఎందుకు సార్? గత 4-5 సంవత్సరాల నుంచి ఏదైతే లెక్కలు ఉందో లాస్ట్ ఇయర్ 2022-23లో ఎంత స్థూలంగా ఆదాయం వచ్చింది, ఎంత స్థూలంగా లాభాలు వచ్చినాయి, నికరంగా ఎంత లాభం వచ్చింది అనే దాని గురించి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర డాటా ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కంపెనీకి ఇంకొక విషయం అడుగుతున్నా. పైన సంవత్సరం సిఎస్ఆర్ నిధులు 80 కోట్లు ఇచ్చారు. సిఎస్ఆర్ నిధులు ఎంత ఇస్తారు? పర్సెంటేజ్ 2%. మరి ఎంత లాభం వస్తే 2% తోటి 80 కోట్లు అయితే సోదరా, ఆనాడు 4,000 కోట్ల మీద మీరు 2% చొప్పున 80 కోట్లు సిఎస్ఆర్ నిధులు ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా 4,700 కోట్ల మీదనే సిఎస్ఆర్ నిధులు 2% ఇస్తారు. కానీ కార్మికులకు మాత్రం 99 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా నికర లాభం మీద ఇస్తారు. ఈ విషయాన్ని తెలుసుకోండి. కార్మికులు తప్పుదారి పట్టియాలని ప్రయత్నం చేస్తే కార్మికులు కూడా ఇవాళ చాలా మంది బాగా చదువుకున్నటువంటి వాళ్ళు వచ్చారు. మీ మోసం మాటలకి నమ్మరు. మళ్ళీ మీరు అందుకే మీరు మోసంలో ఈ సంవత్సరం ఉంచారు. కానీ ఇక్కడ స్థూలంగా కాకుండా నికరంగా వచ్చిన లాభాల మీనే వాటా, ఏదైతే లాభాల వాటా ఉందో ఆ లాభాల వాటా నికరంగా వచ్చిన లాభాల మీనే ఇస్తారని సీతారామయ్య గారు మళ్ళొకసారి చెప్పడం జరిగింది. సింగరేణిలో గతంలో ఉన్న నిరక్షరాస్యుల లాగా లేదు, ఇప్పుడు సింగరేణిలో అక్షరాస్యతతో ఉన్న యువకులు వచ్చారు. ఒకప్పుడు సింగరేణి కార్మికులకు చదువు రాదని చెప్పి నిరక్షరాస్యని చెప్పి చాలామంది కార్మిక సంఘాల నాయకులు, అదేవిధంగా సింగరేణి యాజమాన్యం మోసం చేసింది. ఇప్పుడున్న కార్మికులు మేల్కోవాలి. మీ అయ్యలను మోసం చేసినట్టుగా మిమ్మల్ని మోసం చేస్తే మీరు చూస్తూ ఊరుకోవద్దు. ఎందుకనంటే మీ అయ్యల యొక్క రక్తాన్ని, వాళ్ళు చెమట చుక్కలని రక్తాన్ని తాగి వాళ్ళు ఉన్నత స్థాయికి వేళ్ళు కార్మిక సంఘాలు కానీ సింగరేణి యాజమాన్యంలో ఉన్న డైరెక్టర్లు కానీ వీళ్ళంతా ఉన్నత స్థాయిలో ఉన్నారు. కార్మికుడు అంటాడు బొగ్గు పొరల్లోకి పోయి భూమిలో పనిచేసుడే తప్ప లాభాలు గడించుకునే పరిస్థితి లేదు. మీ అయ్యలకు జరిగిన నష్టం మీకు జరగద్దంటే అందరూ ఏ విధంగా సింగరేణి మోసం చేస్తుంది, కార్మిక సంఘాలు ఏ విధంగా యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నాయి అనే విషయం పైన మీరు ఖచ్చితంగా నిలదీయాలి కార్మిక సంఘాలను. వాళ్ళు చెప్పేది అన్ని అబద్ధాలుగా ఉన్నాయి తప్ప నిజాలు లేవు. గత ప్రభుత్వాలు ఈ సంవత్సరం కూడా
4,700 కోట్ల మీదనే సిఎస్ఆర్ నిధులు 2% ఇస్తారు. మరి కంపెనీ పుట్టిన కాడ నుంచి ఎన్ని శ్వేత పత్రాలు తెచ్చినావు సోదరా నువ్వు? అంటే నువ్వు ఏదో ఒకటి కార్మికులలో ఏఐటీసీకి వ్యతిరేకంగా చెప్పాలని తప్ప, అందుకే నీ గొర్రెతో ఒక బెత్తడు ఎప్పుడు కాడే ఉంటావు. కాబట్టి దయచేసి కార్మిక సోదరులు అర్థం చేసుకోవాలి, ఏఐటీసీ యూనియన్ ఖచ్చితంగా నిజాయితీగా కొట్లాడుతుంది. కార్మికుల సమస్యలు అనేది ఎక్కడ కూడా రాజీ పడే సమస్య లేదు. 99లో మా అధ్యక్షుడు కేఎల్ మహేంద్ర గారు గుర్తించిన హక్కు ఇది కేఎల్ మహేంద్ర అవార్డు అని గర్వంగా చెప్పుకోగలుగుతామని తెలియపరుస్తాం. సో ఇది సింగరేణి కార్మిక సంఘానికి ఏఐటీకి సంబంధించిన వాసిరెడ్డి సీతారామయ్య గారు. కార్మికులను ప్రలోభ పెడుతున్నారు, మభ్య పెడుతున్నారు. అసలైన మెరుగైన లాభాల వాటా మేము సాధించుకొచ్చాం. ప్రతిపక్ష పార్టీలు అంటే టీబీజీకి సంబంధించిన యూనియన్ అసత్యాలు ప్రచారం చేస్తుంది. మేము 33% మెరుగైన లాభాలు తీసుకొని వచ్చాం అంటే నికర లాభం మీద మేము వాటా తెచ్చినాం తప్ప స్థూలంగా వచ్చే దాని మీద కాదు. నికరంగా వచ్చిందా, మరి ఇప్పుడు వీళ్ళు స్థూలంగా వచ్చిందా, అసలు లాభాలను వీళ్ళు మభ్య పెడుతున్నారు అనే విషయాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే 2000 మనం గత 25 సంవత్సరాల నుంచి అన్నారు. 25 సంవత్సరం లేదు, లాస్ట్ ఇయర్ ఏ విధంగా వాటా ఇచ్చిండ్రు, ఇప్పుడు ఏ విధంగా వాటా ఇచ్చిన అంశాన్ని మనం తీసుకుందాం. ఇక్కడ 2023-24 సంవత్సరాల్లో ఉన్నాం. ఇప్పుడు మనకు 33% వాటా వచ్చింది. 33% అంటే ఎంత అంటే ఇక్కడ మొత్తం వచ్చిన ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డిడక్షన్ ఆఫ్ ప్రాఫిట్ ఇది. సో ట్యాక్సులు తీసేసిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ 4,701 కోటి. దీంట్లో నుంచి ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్ ఫర్ ఎక్స్పాన్షన్ అని చెప్పి భవిష్యత్తు అవసరాల కోసం, గనుల విస్తరణ కోసం 2,289 కోట్ల రూపాయలని ఈ యొక్క 4,701 రూపాయల నుంచి డిడక్ట్ చేయడం జరిగింది. డిడక్ట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన అమౌంట్ ఎంత అంటే 2,412 కోట్లు. ఈ 2,412 కోట్ల నుంచే కార్మికులకు 33% వాటా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 33% వాటా ఇస్తే కార్మికులకు 796 కోట్లు పంచాలి. మొత్తం ఉన్న 41,000 మంది కార్మికులకు 796 కోట్లు పంచినప్పుడు వాళ్ళకు ఒక్కొక్కరికి సగటున కార్మికునికి వచ్చే లాభాల వాటా 1,90,000. సో ఇది ఈ విధంగా సింగరేణి కార్మిక సంఘం మేము మెరుగైన వాటాలు తీసుకొచ్చినాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వాటా అంటారు. మరి రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సీఎం గారు అన్న మాటలేందంటే నికరంగా వచ్చిన ఆదాయం 4,701 కోటి అని చెప్పిండు. ఇది స్థూల ఆదాయం అని చెప్పలేదు. అసలు స్థూల ఆదాయం ఎంత అనేది కూడా ఇంకా వాళ్ళు ప్రకటించలేదు. గతంలో 2022-23లో 32% వాటా పంచింది. ఈ యొక్క 2,222 కోట్లలో 32% వాటా చూస్తే వీళ్ళకి వచ్చింది అదే 2,222 కోట్లు. దీంట్లో 32% తీస్తే 711 కోట్లు. ఇక్కడ ఎందుకు ఇట్లా ఇచ్చిందంటే ఫ్యూచర్ పర్పస్, ఇక్కడ గనుల విస్తరణ కోసం ఇక్కడ జీరోగా పెట్టిండ్రు. అక్కడ ఏం దీంట్లో ఒక 1,000 కోట్లు, 1,500 కోట్లు, 500 కోట్లు పక్కకు పెట్టకుండా ఏదైతే నికరంగా వచ్చిన లాభం ఉందో ఈ నికరంగా వచ్చిన లాభంలో 32% తీసినప్పుడు వీళ్ళకి ఇక్కడ 33% వీళ్ళకి వచ్చిన లాభాల వాటా 711 కోట్లు అయితే ఒక్కొక్క కార్మికునికి అప్పుడున్న కార్మికుల సంఖ్యను బట్టి 1,70,000 రూపాయలు కార్మికులకు లాభం జరిగింది. ఇక్కడ క్లియర్గా మీకు అర్థమవుతుంది. వీళ్ళు ఏమంటున్నారు, మేము మెరుగైన వాటా లాభాలు తీసుకొచ్చినాం అంటే అప్పుడు 33% ఇస్తే ఇప్పుడు 32% అప్పుడు ఇస్తే ఇప్పుడు 33% ఇచ్చినాం. అప్పుడు 711 కోట్లు లాభం అయితే ఇప్పుడు 796 కోట్లు. ఒకప్పుడు లాస్ట్ ఇయర్ 1,70,412 రూపాయలు వస్తే 1,90,000 రూపాయలు అంటే ఒక 20,000 రూపాయలు మేము అదనంగా తీసుకొని వచ్చినామని చెప్పి చెప్తున్నారు. ఒక 20,000 రూపాయలు మాత్రం అదనంగా తీసుకొచ్చినామని చెప్తాను. మొత్తానికైతే ఒక 20,000 రూపాయలు అదనంగా వచ్చినట్టుగా వీళ్ళు చూపిస్తున్నారు ఇక్కడ. అంటే వీళ్ళు కొట్లాడి తీసుకొచ్చింది 20,000 రూపాయలు దేంట్లల్లా అంటే ఇంకో ఈ యొక్క 2,412 కోట్లు. ఇక్కడి నుంచి ఇక్కడికి కేవలం ఒక 200 కోట్లు మాత్రమే పెరిగి వీళ్ళకు లాభం వచ్చినట్టుగా చెప్తున్నారు. మరి ఈ విధంగా ఏదైతే కార్మిక సంఘాలు మెరుగైన లాభం తీసుకొచ్చిన అంటున్నారో మరి ఎన్ని టన్నుల మీద గతంలో 2022-23లో ఎన్ని లక్షల టన్నుల ఉత్పత్తి అయింది, ఇప్పుడు ఎన్ని లక్షల టన్నుల ఉత్పత్తి అయింది, దాని గురించి కూడా చూద్దాం. ఇక్కడ ప్రొడక్షన్ చూసినట్లయితే లక్షల టన్నుల గురించి
2022-23 సంవత్సరంలో చూసినట్లయితే ఇక్కడ టోటల్గా వచ్చిన ప్రొడక్షన్ 671 లక్షల టన్నులు, అంటే 67 మిలియన్ టన్నులు. దిగిరిపోతాయి 67 మిలియన్ టన్నులు. అదే 2021-22లో చూస్తే ఇక్కడ వచ్చింది 650 టన్నులు. ఇక్కడ ఒక 20 టన్నులు 20 లక్షల టన్నులు అంటే 2 మిలియన్ల బొగ్గు. 20 లక్షల టన్నులు అంటే 2 మిలియన్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి ఇక్కడ జరిగింది. క్లియర్గా చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి 2022-23లో చూసినట్లయితే 3774 కోట్ల రూపాయలు లాభం వచ్చింది. ఇది కూడా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, అంటే స్థూలంగా వచ్చిన లాభాలు ఇంత వచ్చినాయి. దీనిలో నుంచి ట్యాక్స్ డిడక్ట్ చేసిన తర్వాత వచ్చిన లాభం గురించి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే ఇక్కడ 2222 కోట్లు. ఇక్కడ దేని మీద ఇచ్చింది? ఇక్కడ డిడక్షన్ ట్యాక్స్ ఏదైతే 2222 కోట్లు డిడక్షన్ చేసి ఇచ్చిందో దాని మీద వాళ్ళు అప్పుడు 32% ఇస్తే 711 కోట్లు వచ్చింది. ఇప్పుడు మరి ఇది కూడా ట్యాక్స్ డిడక్షన్ చేసి ఇచ్చినట్టే కదా. అంటే 4701 కోట్లలో ఎంత రావాలి? 33%. అంటే ఇక్కడ 33% తీస్తే ఎంత వస్తుంది అంటే 1551 కోట్లు రావాలి. 1551 కోట్లు ఇక్కడ రావాలి. సో ఈ యొక్క 1551 కోట్లలో ఒక్కొక్క కార్మికునికి డబ్బులు పంచితే ఎంత వస్తుంది అంటే 3.7 lakhsగా రావాలి. అంటే 3,70,000 వరకు రావాలి. కానీ ఇక్కడ 1,90,000 వరకు వచ్చింది. ఇది క్లియర్. ఓకే చాలామంది కార్మిక సంఘ నాయకులు ఏమంటున్నారట అంటే అప్పుడు 67 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయింది, ఇప్పుడు 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికే అంతా ఏ విధంగా వస్తుంది? అది అసత్య ప్రచారం. అంటే మరి ఇక్కడ ఎన్ని మిలియన్ టన్నులు? ఇక్కడ 670 నుంచి 650 అంటే ఇక్కడ 20 లక్షల టన్నులు, అంటే 2 మిలియన్లు. కేవలం 2 మిలియన్ల తేడా, ఈ రెండింటికి సంబంధించి 2 మిలియన్ల తేడా ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఈ సంవత్సరం 2024లో 3 మిలియన్ టన్నులు వచ్చింది, అంటే 30 లక్షల టన్నులు. సో 3 మిలియన్ ఇక్కడ 2 మిలియన్ టన్నులకు ఇక్కడ వచ్చింది ఎంత అంటే అప్పుడు 2021-22లో 1684 కోట్లు వస్తే ఇక్కడ ఆ యొక్క 2 మిలియన్ టన్నులు పెరిగినందుకు 3074 కోట్లు వచ్చింది. మరి అదేవిధంగా ఇప్పుడు 3 మిలియన్ టన్నులు అంటే వచ్చినప్పుడు దాదాపు ఇంకొక 1500 కోట్లు దీనికి యాడ్ అయి ఉండాలి. అంటే 1500 అంటే 2000 కోట్ల వరకు. అంటే ఈ సంవత్సరం స్థూలంగా వచ్చిన ఇది నికరమే, ఇది టోటల్, ఇది నికరంగా వచ్చిన ఆదాయం. స్థూలంగా వచ్చింది దాదాపు 5,000 కోట్లు ఉంటుంది. 5,000 కోట్లకు పైనే ఉంటుంది. 5,000, 6,000 దాకా, ఇంకా 5,500 వరకు కూడా ఉండొచ్చు, 6,000 వరకు కూడా ఉండొచ్చు. ఇది స్థూలం. నికరంగా మాత్రం 4,700 కోట్లు. అంటే ఈ నికరంగా వచ్చిన దానిపైన 33% ఇచ్చి 1,551 కోట్లు కావాలంటున్నారు. ఓకే, సింగరేణి భవిష్యత్ అవసరాల కోసం అన్నప్పుడు మరి లాస్ట్ ఇయర్ వీళ్ళు భవిష్యత్ అవసరాల కోసం ఏం తీయలేదు. ఇంకా ఏదైనా భవిష్యత్ అవసరాల కోసం సింగరేణి డబ్బులు తీసుకొని గనులు విస్తరించాలనుకుంటే ఇక్కడ అక్యుములేటెడ్ ప్రాఫిట్ 9,007 ఉంది. అదే కంప్రహెన్సివ్ ఇన్కమ్ 813 ఉంది. జనరల్ రిజర్వ్ 1960 కోట్లు ఉంది. ఈక్విటీ షేర్స్ నుంచి 1733 కోట్లు ఉంది. టోటల్గా ఈ దీనికి సంబంధించి ఇక్కడ వరకు మొత్తం చూసినట్లయితే ఇక్కడ వరకు నెట్ వర్త్ చూస్తే 11,936 కోట్లు ఉంది. ఈ 11,036 కోట్లు అనేది లాస్ట్ 2022-23 వరకు ఇప్పటి వరకు ఇది ఒక 14,000 కోట్ల వరకు అయి ఉంటుంది. దాంట్లో నుంచి గనుల విస్తరణకి ఏమన్నా తీసుకుంటే బాగుంటుంది తప్ప మాకు వచ్చిన ఈ యొక్క నికర లాభం నుంచి మాకు వాటాలు పంచేది ఉండగా దీన్ని స్థూలంగా వచ్చిన లాభం అని చెప్పి మమ్మల్ని మసిపూటి మారడికాయ చేస్తున్నారని చెప్పి కార్మిక సంఘాలు తీవ్రంగా ఆబ్జెక్షన్ చేస్తున్నాయి. దాని గురించి మనం ఇక్కడ చూద్దాం. ఇప్పుడు 2022 సంవత్సరం, అదేవిధంగా 2023 సంవత్సరం, 2024 సంవత్సరంలో ఆర్థిక సంవత్సరాన్ని చూసినట్లయితే ఇక్కడేమో 65 మిలియన్ టన్నులు, ఇక్కడేమో 67 మిలియన్ టన్నులు,
ఇక్కడేమో 70 మిలియన్ టన్నులకు సంబంధించిన ఉత్పత్తి లక్ష్యంగా వాళ్ళు పనిచేసిండ్రు. ఇక్కడ 65 మిలియన్ టన్నులకు ఎంత వచ్చింది, 67 మిలియన్ టన్నులకు ఎంత వచ్చింది, మరి 70 మిలియన్ టన్నులకు ఎంత వచ్చిందని చూసినప్పుడు ఇక్కడ 1193 కోట్లు లాభం వచ్చింది. ఇక్కడేమో 2222. మరి ఇక్కడ ఇప్పుడు ఎంత ఇవ్వాలంటే 4701 కోటి రూపాయలు కార్మికులకు లాభాల వాటా ఇవ్వాలి. ఇక్కడ 32% ఇచ్చిండ్రు. సో ఇక్కడ 16% ఇచ్చిండ్రు, 16.9% ఇచ్చిండ్రు. ఇది అసలు డాటా. సో సింగరేణి కార్మిక సోదరులారా మీరు కొంత గమనించుకోండి. ఇక్కడ 2022లో 65 మిలియన్ టన్నులు. సో ఇక్కడికి 2 మిలియన్ టన్నులకు ఎక్కడ 2 మిలియన్ టన్నులు కేవలం ఇక్కడ ఉన్న తేడా 2 మిలియన్ టన్నులు. ఈ 2 మిలియన్ టన్నులకు ఎంత లాభం వచ్చిందంటే 2222 కోట్లు లాభం వచ్చింది. అదే మరి ఇక్కడ 67 మిలియన్ టన్నుల నుంచి చూసుకుంటే ఇక్కడ 70 మిలియన్ టన్నులు అంటున్నారు కదా, మరి ఇక్కడ 3 మిలియన్లు పెరిగింది. ఈ 3 మిలియన్ టన్నులకు మరి ఎంత ఆదాయం రావాలి? ఇక్కడ 2 మిలియన్ టన్నులకు దాదాపు డబల్ అయింది. మరి ఇక్కడ ఇది కూడా డబల్ అయినట్టే కదా, ఇది డబల్ అయినట్టే కదా. కాబట్టి ఈ 4700 కోట్ల నుంచే వాళ్ళు తీసియాలి తప్ప మిగిలిన దీంట్లో డిడక్షన్ చేసి అది ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. సింగరేణి కార్మిక సంఘం కానీ యాజమాన్యం కానీ ఏ విధంగా మోసం చేస్తుంది అనేది మీకు తెలిసిపోయింది. ఈ యొక్క 32%కు అప్పుడు వచ్చింది 711 కోట్లు. ఇప్పుడు మరి ఈ యొక్క 16% తీస్తే ఇక్కడ వచ్చింది 796 కోట్లు. సో ఇక్కడ మనకు 33% ఇచ్చినట్లయితే ఉంటే 1551 కోట్లు ఒక్కొక్క సింగరేణి కార్మికునికి రావాలి. దీంట్లో మొత్తం కలిపితే ఒక్కొక్కరికి సగటున 3.7 lakhs 3,70,000 వరకు ఒక్కొక్క సింగరేణి కార్మికునికి లాభం చేకూర్చే విధంగా జరిగేది. ఇది సింగరేణి కార్మిక సంఘాలు సింగరేణి వాళ్ళకు చదువు రాదు, సింగరేణి వాళ్ళు నిరక్షరాస్యులు, ఇప్పుడు వచ్చిన డిపెండెంట్లు కూడా చదువుకున్నప్పటికీ ఇంత నాలెడ్జ్ లేదని వాళ్ళకు అనుకుంటున్నారు. కానీ వాళ్ళ అయ్యలను మోసం చేసినట్టు కొడుకులను మోసం చేస్తే సింగరేణి కార్మికులు యువ కార్మికులు ఊకుండే పరిస్థితి లేదు. ఒకప్పుడు సింగరేణి అధికారులు లంచగొండ్లు ఉన్నప్పుడు చెమ్మాస్ పట్టుకొని వాళ్ళని ఉరికించిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ ఆ రోజులు పునరావృతం కాకుండా ఉండాలంటే సింగరేణి కార్మికులకు మెరుగైన వేతనం ఇవ్వాలి. అంతే తప్ప మొత్తం దోచుకునే తింటా ఎగవాడి తింటా కార్మికుల రక్తాన్ని జలగల్లెక్క పీలుస్తా అంటే ఖచ్చితంగా సింగరేణి కార్మికులు ఉన్న యువకులు తిరగబడతారు, తిరుగుబాటు మొదలవుతుంది. ఆ తిరుగుబాటు మొదలు కావద్దనుకుంటే వాళ్ళకు మెరుగైన లాభాల వాటా ఇవ్వాలి తప్ప కార్మిక సంఘాలు యాజమాన్యంతో కుమ్మక్కై ఈ యొక్క 4700 కోట్లలో 1% ఇచ్చినా కూడా వాళ్ళకు 47 కోట్లు. సో కార్మికులు ఈ విధంగా సింగరేణి ఏదైతే కార్మిక సంఘాలు ఉన్నాయో ఈ కార్మిక సంఘాలు యాజమాన్యం దగ్గర ఒకవేళ అంటే కార్మికులు చెప్తున్న డౌటు మాకు 16.9 17% ఇచ్చి మాకు మోసం చేసిండ్రు, 796 కోట్లు ఇచ్చిండ్రు, మాకు మెరుగైన లాభాలు ఎంత రావాలంటే 33% అంటే 1551 కోట్లు వస్తే మాకు ఒక్కొక్కరికి సగటున 3,70,000 4 లక్షల దాకా వచ్చే అవకాశం ఉండే. మరి వీళ్ళేమన్నా యాజమాన్యంతో కుమ్మక్కైలా అంటే ఏఐటీసీ కానీ ఐఎన్టీసీ కానీ యాజమాన్యంతో కుమ్మక్కై 1% ఏమన్నా ఆశించి తీసుకొని మాకు రాకుంటే ఎత్తగొట్టేటట్టు చేసినలా ఆ 1% చూసుకున్నా కూడా కార్మిక సంఘాలకు 47 కోట్ల రూపాయలు వాళ్ళ జేబుల్లోకి వచ్చినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అంటే బోర్డు మీటింగ్లు అయినప్పుడు కానీ ఈ విధంగా వేజ్ బోర్డు చర్చలు అయినప్పుడు కానీ లాభాల వాటా ప్రకటించేటప్పుడు కానీ సూట్ కేసులు ఇంకా తీసుకొచ్చుకుంటున్నారా, గతంలో తీసుకొచ్చుకున్నట్టు కానీ ఇప్పుడు కూడా తీసుకొచ్చుకుంటున్నారా అని చెప్పి ఇప్పుడున్న యువ కార్మికులు కానీ సింగరేణి కార్మిక లోకం అంతా కోడై కూస్తున్నది. ఇదంతా మన జనతా టీవీ వివిధ కార్మిక సంఘాల నుంచి అదేవిధంగా సింగరేణిలో ఉన్న పలు
సంఘాల నుంచి ఈ విషయాన్ని సేకరించి చెప్పడం జరుగుతుంది తప్ప మేము వ్యక్తిగతంగా ఏదో అబద్ధాలు చూపించాలని లేదు. లెక్కలు డాటాతో సహా మేము చెప్పడం జరిగింది. ఇది మన జనతా టీవీ ద్వారా ఈరోజు సింగరేణి కార్మికుల పక్షాన వాళ్ళకు న్యాయం చేయడం కోసం ఈరోజు స్పెషల్ ఫోకస్ చేయడం జరిగింది. చాలామంది సింగరేణి కార్మికుల సమస్యలను మా దృష్టికి తీసుకొస్తున్నారు. 11 డివిజన్లో ఉన్న కోల్ బెల్ట్ సమస్యలు ఏదున్నా కూడా మీరు మాకు ఫోన్ ద్వారా సంప్రదించినా లేదా మెసేజ్ పెట్టినా కానీ సమస్య మా దృష్టికి తీసుకొస్తే బాధితుల పక్షాన కొట్లాడడానికి ఈ యొక్క మన జనతా టీవీ వేదిక ద్వారా మేము ఖచ్చితంగా పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క స్పెషల్ ప్రోగ్రామ్ని ఇంతటితో ముగించడం జరుగుతుంది.